రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్యాలు కూడా చెప్పాడు. 4వ తారీఖు నాడు ఫిబ్రవరి 4వ తారీఖు చెప్పాడు. రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి, ఎన్నికలు కాగానే ఇస్తామన్నాడు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కనీసం చర్చ లేదు, దాని మీద చర్చ లేదు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వస్తే ప్రజలు ఒక్కటే ప్రశ్నించండి, మీరు 6 గ్యారెంటీల విషయంలో గల్లబట్టి అడుగుతారు. కాంగ్రెస్లో రైతు భరోసా గురించి అడగండి, మీ పిల్లల ఉద్యోగాల గురించి అడగండి, ఉద్యోగస్తులు మీ డిఏల గురించి అడగండి, నిన్న విద్యా కమిషన్ చూడండి దొంగ రిపోర్ట్ గురించి అడగండి, ఫాల్తు రిపోర్ట్ గురించి అడగండి. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కర్ణాటక తెలంగాణ నుంచే మొత్తం పైసలు పోతున్నాయి, మూటలన్నీ పోతున్నాయి. ఇప్పుడు సౌత్కు సంబంధించి కేరళ తమిళనాడు ఎన్నికల్లో ఈ 2 ఎన్నికల ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి కేరళకి ఇచ్చారు, తమిళనాడు రాష్ట్ర ఖర్చు మొత్తం కర్ణాటకకి ఇచ్చారు. కేరళలో జరిగే ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం భరించాలి. కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు, రైతు భరోసా లేదు, ఇవి లేవు. ఇవన్నీ ప్రశ్నిస్తే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే మీద దాడి, ఎమ్మెల్యే ఆఫీస్ మీద దాడి, ఇవన్నీ ప్రశ్నిస్తే ఏమైంది? మీరు వచ్చి దాడి చేశారు. ఈ పొద్దు మరొకటి మీరు లేదా? ఒక్క కామారెడ్డి కార్యకర్తలే వాళ్ళు, కేవలం 10 మంది కార్యకర్తలే. ఈ పొద్దు మరొకటి లేదా? ఇదే తెలంగాణ రాష్ట్రం మొత్తం మనం ఉరికిచ్చి కొడతారు. మా వాళ్ళు తక్కువ చేయకూడదు. మేము త్యాగాలకు సిద్ధమైన వాళ్ళం, త్యాగాలు చేసిన వాళ్ళం. మేము కేసీఆర్ గవర్నమెంట్లో కేసులు భరించిన వాళ్ళం, జైళ్ళకు వెళ్ళిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం. ఖచ్చితంగా ఉన్నాం. మేము ఒక సంకల్పం తీసుకొని ఉన్నాం, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి నినాదం తీసుకొని మేము ముందుకు వస్తున్నాం. మీరు దాడులు చేస్తే మీరు చేతులు కూర్చోవడానికి మేము బీఆర్ఎస్ పార్టీలో కాదు. మా సహాయాన్ని పిరికితనంగా భావిస్తే కామారెడ్డిలో ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మా కార్యకర్తలు సిద్ధమై ఉన్నారు. మేము దేశం కొరకే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీకి ఇంత పార్టీ ఇప్పుడు దేశంలో 20 రాష్ట్రాల్లో ఇండియాతో పాటు అధికారంలో మేము 20 రాష్ట్రాల్లో, మీరు కేవలం ముచ్చటగా 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారు. 3 రాష్ట్రాలు చదివితే జరిగే ఎన్నికల్లో తమిళనాడులో మీరు లేరు, కేరళలో లేరు, బెంగాల్లో లేరు, యూపీ లేరు, అస్సాంలో లేరు. ఒకటి అరాచకాలు మానండి, కూల్చివేతలు మానండి, దేవాలయాల మీద దాడులను కంట్రోల్ చేయండి, హిందూ యువకులను హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మానుకోండి. మా కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి విషయాన్ని వెంటనే మానుకోండి. ఇవి పునరావృతమైతే దాని తగ్గట్టు మేము కూడా ప్లాన్ చేస్తాం. అది మనం అనలేదు. ఎందుకంటే మా కార్యకర్తలు సిద్ధమైనారు. అరెస్ట్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఫీల్ చేస్తున్నారు. మేము సిద్ధమై ఉన్నాం, అంతా కూడా సిద్ధమై ఉన్నాం. ధన్యవాదాలు. ఏ దేశంతో యుద్ధం వస్తుంది? అమెరికాతో వస్తుందా, ఇజ్రాయల్తో వస్తుందా, ఇరాన్తో వస్తుందా, పాకిస్తాన్తో వస్తుందా, ఆఫ్ఘనిస్తాన్, ఏ దేశంతో వస్తుంది యుద్ధం? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో అందరి యుద్ధం వస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో, దాన్ని కాపాడుకోమని చెప్పు. బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్ ఉంటుంది. కాంగ్రెస్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి పనిచేసినాయా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయా? నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిందా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందా? కామారెడ్డి ఎవరు కలిసింది? ఇన్ని సంవత్సరాల తెలంగాణ ఉద్యమం జరగకముందు జరిగినాక ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కానీ మేము ఎప్పుడు పంచుకోలే. ఈ టైంపాస్ అవన్నీ మాటలు అవన్నీ
వాళ్ళకి గదే అలవాటు, వాళ్ళకి గదే అంటారు. అది ఎవరు నమ్ముతున్నాడు? ప్రజలు ఎవరు నమ్ముతలేరు కూడా. మరి మేము అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ గెలవలేదు. కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి గెలవాలి. 7 కార్పొరేషన్లు బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి గెలవాలి. ఎమ్మెల్సీ ఒక్కరికి మన ఎమ్మెల్సీ ఒక్కరికి మన క్యాండిడేట్ లేడు బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు మన 2 మేమే గెలిచాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉండే. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. ముజావర్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. మునుగోలో టైట్ ఫైట్ ఇస్తాం మేము, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. నిజామాబాద్ కార్పొరేషన్లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ కార్పొరేషన్లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్లో 0, కాంగ్రెస్ పార్టీ 0 అయింది. కాబట్టి ఆ 2 పార్టీల పరిస్థితి అదే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మంత్రులు అందరూ కూడా పొట్టు సంపాదించుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి పోతే 6 గ్యారెంటీలు అంటున్నారు, ఒక తట్ట మొరం పోయినట్టు ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ లేదా, సీఎం అసూరెన్స్ ఫండ్స్ లేవా, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదా. మొన్ననే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేదాకా 2 సంవత్సరాలు ఒక్క పైసైనా తట్ట మొరపోయిన గ్రామ పంచాయతీలకు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఏమంటే కేసీఆర్ కట్టాడు, వీడంటే అంటారు. ఏమంటే కేంద్రం ఏమిచ్చింది, నిధులు తీసుకురావాలి. నువ్వెందుకు నువ్వేం చేస్తావు? అన్ని కేంద్రం వేసాక నువ్వెందుకు పీకుడు పని? నువ్వు వేసేది ఎందుకు పీకుడు పని? అన్ని కేంద్రం వేసాక నువ్వెందుకు ఇక? సార్, ఇజ్రాయెల్ అమెరికా సహకారం ఇరాన్పై దాడి చేస్తుంది. దీనివల్ల మనకు గల్ఫ్ నుంచి వచ్చే చమురు క్రూడ్ ఆయిల్ 2 రోజుల నుంచి స్తంభించింది. దీనిపైన అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? కేంద్ర ప్రభుత్వం దమ్ము చాలుస్తారు, ఆల్రెడీ చేపట్టించడం దాని నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పటికి అరేబియా సముద్రం వచ్చే అజ్మూర్ జలసంధి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద చర్యలు తీసుకుంటున్నది, ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది.